హాయ్ వ్యూవర్స్, ఈరోజు రన్ రాజా రన్ మూవీని ఇంత సక్సెస్ చేసినందుకు ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముందుగా మా అందరికీ వెనకాల ఉండి సపోర్ట్గా ఉండి ఈ సినిమా హిట్ అవ్వాలి అని మాకంటే ఎక్కువ కసిగా ఉన్న ప్రభాస్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ టుడే వీఆర్ ఇంటర్వ్యూయింగ్ ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న is interviewing the whole team. Yeah. So start అన్న. Yeah. So first we should start with Pooja. ఓంకారం. ఫస్ట్ పూజతో స్టార్ట్ చేయాలి, ఓంకారం కాబట్టి ఇప్పుడు మన సీరత్ పాట పాడుతుంది అనమాట. You want me to sing a song? Yeah. Of the movie. Okay, so everyone has to click. Yeah. So, వద్దంటూనే నేను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా, కాదంటూనే నేను కాదంటూనే ప్రాణమించింతగా నాకు నచ్చావురా. I'm in love, baby, I'm in love, baby, I'm in love, baby, I'm in love. అంటే ఎప్పుడు ఇంటర్వ్యూలో హీరో గొప్ప, లేకపోతే హీరోయిన్ గొప్ప, లేకపోతే డైరెక్టర్ గొప్ప, ప్రొడ్యూసర్ గొప్ప, ఏదో ఉంటుంది. ఫస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ మై హీరో ఆర్ హీరో. ఒక్కొక్కరి గురించి ఫస్ట్ పాజిటివ్ తర్వాత చెప్తే కానీ ఒక్కొక్కళ్ళు ఒక బ్యాడ్ క్వాలిటీ చెప్పు నీకు నచ్చింది. స్టార్ట్ విత్ శ్రీరత్ అండ్ జస్ట్ గో విత్ దట్ అండ్ కమ్ దిస్ సైడ్. బ్యాడ్ క్వాలిటీ, బ్యాడ్ నీకు నచ్చిందో, నీకు ఇరిటేషన్ వచ్చిందో, In English, so హెయిర్ పట్టుకుని ఇలా అనాలనిపించిందా, వాట్ ఎవర్ యూ ఫెల్ట్, యూ జస్ట్ గో విత్ దిస్ సైడ్. ఇలా ఇలా వెళ్తా ఇలా వెళ్దాం. బేసిక్లీ ఆ బ్రైట్ కలర్స్ వేయించేవాడు నాతో. నేనేమో లోపల ఇది ఎక్కుద్దా ఎక్కదా, మరి నేనేమో కొంచెం సోబర్ డ్రెస్సింగ్ అన్న సినిమాల్లో అన్ని ఎల్లో ప్యాంట్లు, పింక్ జాకెట్లు ఇవన్నీ ఇచ్చేవాడు. అసలు పింక్ ఏంటి కలర్? pink నాకు కూడా ఏంటి? సేమ్ ప్రాబ్లం మిస్టర్ పర్ఫెక్ట్ లో. అరే బాస్కి పింక్ ఏంట్రా, బాగుంటుంది డెల్లింగ్ వేసుకోవడానికి. అరే పింక్ అమ్మాయిలది కదా డ్రెస్ అంటే, అదే డెల్లింగ్ వేసుకో. నాకు తెలుసు ఆ టార్చర్. దీంట్లో కొంచెం ఇంకా ఓవర్ కలర్ వేసాడు. ఓవర్ కలర్ వేసాడు. జుట్టు బట్టి లాగాలనిపించింది. లేదు లేదు, డైరెక్టర్ సెకండ్ డేనో ఎప్పుడో కోపం వచ్చింది అంతే. దాని తర్వాత ఇంకా ఏం చేయాలనిపించింది? న్యాచురల్ నిజం చెప్పాలి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ అలా వద్దు. డైరెక్టర్ని ఏం చేయాలనిపించింది? ఇదేంటి పోయి అసలు నాకు ఫస్ట్ నాకు అర్థం కావట్లే. నా క్యారెక్టర్ ఇది తీయటమే కష్టంగా ఉంది. ఇతను వచ్చి ఏంటి అమ్మా వీడు చంపేస్తున్నాడు, టార్చర్ పెట్టేస్తున్నాడు, అర్థం కావట్లే ఏంటి అర్థం, నేను కరెక్ట్ చేయట్లేదా అసలు అర్థం కాదనమాట. అంతే, అదొక్కటే. ప్రమోద్ అన్న దగ్గర అసలు అంటే అసలు ఆడేం దేవుడు కాదు, ఆడు నెగిటివ్ పాయింట్స్ ఉంటే చెప్పు. లేదు డార్లింగ్, అసలు సమస్య లేదు. ఈజ్ మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. మేము కాదా అంటే మా లాజిక్ వేరు. అది ప్రకాష్ గారు అది అంటే నా డిపార్ట్మెంట్ కాదు. ఎప్పుడు ఆయన సైలెంట్ గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. బట్ పంచులు ఎక్కువ వేస్తారని నిన్న నా మీద ఏమన్నా పంచ్ చేస్తుంటే నాకు తెలియదు. ఇంకా ఏమన్నా పంచ్ ఉంటే చెప్పండి సార్, హీరో మీద ఏమన్నా. పంచ్ ప్రకాష్. మీ పేరు పంచ్ ప్రకాష్ అంటే అసలు పంచ్ చెప్తారా? శర్వ మీద వేసింది లేదు సార్. సార్ మది కెమెరామెన్ కదా, అంటే ఆయనతో అసలు ఉండదు. ఎందుకంటే వన్ మోర్ చెప్పే డైరెక్టర్ అవసరం లేదు. నీకు డైరెక్టర్ హీరోయిన్ ఉంటే చాలు. మది అంతేనా? ఇక్కడ లైట్ తక్కువైంది. కష్టపడిన పర్ఫార్మెన్స్ చేసి పెద్ద పెద్ద సీన్ చేసి ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ లైట్ అనేది అలాంటి ఆ యాంగిల్ కాదు, ఆ కెమెరామెన్ కాదు. అనుకోని సన్నజాజి తుఫానులా కలిసింది ఓనన్ని వేళ నా సింట్రల మెహు మెహు అంటూ ప్రేమ నాతో వస్తుందిలా యాహూ యాహూ అరుణిజమయింది దీపికల్లా. వంశీ ప్రొడ్యూసర్, మిర్చి తీశారు మీరు ప్రమోద్ గారు. శర్వాని ఎందుకు అనుకోవాలి, సుజిత్ని ఎందుకు అనుకోవాలి, చీరత్ని ఎందుకు అనుకున్నాం? ప్రమోద్ ఎందుకు మీరు మీ ఇద్దరు ప్రొడ్యూసర్లు కదా, అలా అంటే ఎలా కుదురు? సుజిత్ కథ చెప్పాడు, న్యాచురల్గా బాగుంది కాబట్టి చేసాము. ఏం సుజిత్లో మీకు ఏం నచ్చింది? కథ సుజిత లేకపోతే సుజిత్ అందంగా ఉన్నాడా ఏంటి? లొల్లలో మాట్లాడొస్తాడు, అది నచ్చింది నాకు. ఫాస్ట్గా మాట్లాడు. సరే ఓకే, ఫస్ట్ చెప్పిన కథే మీరు యాక్సెప్ట్ చేశారా ప్రమోద్? లేకపోతే 2-3 కథలు విన్నారా, లేకపోతే ఏంటి? ఫస్ట్ సుజిత్ కథ చెప్పిన తర్వాత చిన్న కరెక్షన్ అడిగిన తర్వాత ఆ కరెక్షన్ అతను చేసిన ఆ కథ విధానం చాలా ఇంప్రెస్ అయ్యాం. తర్వాత రన్ రాజరన్ కాదు, ఇంకో కథ. యాక్చువల్లీ మా అందరికి ఆ కథ నచ్చింది, అది చేద్దాం అనుకున్నాం. ఎందుకు కొత్త వాళ్ళతో లైటర్ వెయిన్ ఏదో చేద్దామని ఇంకో కథ చేయమన్నప్పుడు ఇది దానికన్నా మంచి కథ చేశాడు, ఇంక కాదని లేకపోయింది కదా. సో మొత్తానికి మీరు ఈ సెకండ్ కథతో అది ఇది చెడగొట్టేసి డైరెక్టర్ని పంపించేద్దాం అనుకున్నారు. ఎందుకు ఈయన ప్రతిసారి కథ చెప్తున్నాడని ఏదో ప్లాన్ ఉంది. వచ్చినప్పుడు జిడ్డుగా మనల్ని వదులుకోకుండా కథ మిమ్మల్ని ఇంప్రెస్ చేశాడు. ఓకే,
మీకు నచ్చిన పాయింట్ ఏంటి రణరాజన్లో? మెయిన్ స్క్రీన్ ప్లే. నీకు? స్క్రీన్ ప్లే. సరే ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వెలా ఫీల్ అవ్వు? ఎందుకంటే నీకు ఫస్ట్ టైం ఇలా హైపర్ చేయడం. ఎందుకంటే నేను బుజ్జిగాడు నాకు అదే ఫస్ట్ టైం అంత హైపర్ చేయడం. పౌర్ణమిలో కొంచెం 10-20% చేశాను, అలా చేశాను. కానీ ప్రభు మాస్టర్లు ఉన్నారు. బుజ్జిగాడు అనేది ఫుల్ హైపర్ క్యారెక్టర్. నాకు చాలా టెన్షన్ వచ్చింది. సో నువ్వు రణరాజన్కి చెప్పు, ఏంటి నువ్వేం ఫేస్ అయ్యావు? నేను చాలా టెన్షన్ ఫేస్ అయ్యాను. ఆల్మోస్ట్ షూటింగ్ అంతా యాక్చువల్లీ ఎక్కువ టెన్షన్తో పనిచేసిన సినిమా ఇదే అన్ని సినిమాల్లోకి. బట్ ఈ క్యారెక్టర్కి టెన్షన్తో పనిచేస్తే కష్టం. అంటే చాలా టెన్షన్ పడుతుంది. ఆ టెన్షన్ నువ్వు చాలా ఈజీగా చేస్తావు. ఆ టెన్షన్ వంశనాల్కి, సుజిత్కి, వీళ్ళందరికీ తెలుసు, మది గారికి, అందరికి, మొత్తం టీం అందరికీ తెలుసు. బికాజ్ ఎవ్రీడే ఏదో ఆలోచిస్తూ టెన్షన్గా ఉండేవాడిని. బట్ అల్టిమేట్లీ సుజిత్తే మొత్తం అంతా చేయొచ్చు. నువ్వు పర్సనల్గా చేసినప్పుడు నువ్వు కొత్తగా ఫీల్ అయింది ఏంటి? నీవెప్పుడు ఒక ఎమోషన్ ఫీల్ అవుతుంది, భలే చేశాను అని ఒక సీన్ ఏదో ఉంటుంది కదా, అక్కడి నుంచి నీకు ఇంకా బాగా చేస్తావు కదా అలాంటి? అంటే అది నాకు అన్ఫార్చునేట్లీ అది లాస్ట్కి పడింది నాకు ఆ సీన్. మన ఫాదర్ పెళ్లి చూపుల సీన్, ఇడియట్ సినిమాలో రవితేజ్ గారు. సో అప్పటికి బేసిక్లీ సింక్ అయింది క్యారెక్టర్. ఏది సినిమా షూటింగ్ అంతా అయింది. బట్ మాకు సినిమాలో చూసినప్పుడు అలా అనిపించట్లేదు. అంటే ఎంత సుజిత్ నువ్వు చేసావా, హీరో చేసాడు? అప్పుడు హీరో ఏం చేయలేదు అంటున్నాడు. సో మొత్తం నువ్వు చేసావంటావు. ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా హీరో చేయాలి 100%. అంటే ఒకటేంటంటే నేను క్యారెక్టర్ అంటే అనుకున్నప్పుడు రాజా క్యారెక్టర్ వంశంతో కానీ ప్రమోదంతో కానీ విక్యంతో చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళు నమ్మారు. వాళ్ళు కూడా నమ్మారు అనమాట. ఎందుకంటే నాకన్నా వంశన్న ఎక్కువ నమ్మాడు యాక్చువల్ శర్వాన్ భాయ్ చేస్తాడని చెప్పేసి ఈ క్యారెక్టర్ని. ఏ రోజు కూడా శర్వాన్ ఉంటే బాగుంటుందని ఒక్క రోజు కూడా నా దగ్గరికి ఎప్పుడు అనలేదన్న. మీకు నచ్చితేనే శర్వా భాయ్ చేద్దాం. శర్వా భాయ్ కూడా ఏ రోజు కూడా ఎలా ఫీల్ అయ్యాడు అంటే చాలా ఇంకా భయం ఉండేదన్నమాట. అంటే ఎందుకంటే మిర్చి లాంటి సినిమా, మిర్చి మూవీ చేసి ఇప్పుడు నెక్స్ట్ రణరాజన్ చేస్తే ఇప్పుడు నా వల్ల బ్యాడ్ నేమ్ వస్తుందా, నా వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది, అలా ఎంత భయపడి నాకు తెలుసు. ఫ్రెండ్ గురించి శర్వానంద్ ఫీల్ అయ్యాడు, చాలా ఫీల్ అయ్యాడు. దానికి తోడు క్యారెక్టర్ ఇంకా హైపర్ ఉండేసరికి డబుల్ అయింది అది. సో కథ అంతా చెప్పిన తర్వాత ఎక్కువ నాకు శర్వా భాయ్కి ఇప్పుడు కూడా నేను కూడా సూపర్ థింగ్ ఏంటంటే భయ అక్కడ ఉన్న 20 మీటర్స్లో ఉన్నా, నేను ఇక్కడ కూర్చున్నా సరే బ్లూటూత్ లాగా ఇద్దరు ఒకటి అనుకుంటా, ఇద్దరు సింక్ ఉంటుంది అనమాట. అంత దారుణంగా సింక్ ఎలా అయిందంటే అదే షూటింగ్కి ముందు ఒక 1 వీక్ కూర్చున్నాను అనమాట. రోజు ఇంటికి వెళ్ళేవాడిని, రోజు డ్రమ్ స్టిక్స్ చికెన్ తెచ్చుకొని తినేవాడిని, సినిమా గురించి మాట్లాడుకుందాం. హీరో డైట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు క్యారెక్టర్ చేయాలంటే హీరోలకి ఎప్పుడు తప్పదు కదా, పొద్దున్న లేవాలి. డైరెక్ట్ గా చెప్పడన్నా యాక్చువల్లీ ఈ డైట్ ఒకటి ఉందన్న మొహంలో గ్లో. నేను కమిషనర్ నన్ను తెలిసి కూడా నా కూతుర్ని అడగడానికి వచ్చావా? కమిషనర్ కూతురు చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా? అబ్బాయిలు కాస్ట్యూమ్ చేయడం కొంచెం ఈజీ. ఒక ప్యాంటు, ఒక షర్టు, లేకపోతే ఒక టీ షర్టు, ప్యాంట్, ఫార్మల్. ఇప్పుడు అమ్మాయిలు అంటే ఇప్పుడు హెయిర్ అంటారు, లిప్స్టిక్ అంటారు, కాస్ట్యూమ్ అంటారు, అది నాకు అంత తెలీదు. బట్ అసలు ఏంటి అమ్మాయిలతో ఈ టార్చర్ ఏంటి, బట్టలు ఏంటి, వాళ్ళ గొడవ ఏంటి అసలు చెప్పు. అసలు ప్రాబ్లం ఏంటి? సీరత్తో ప్రాబ్లం వచ్చింది నాకైతే నిజంగా ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. లేదు, బేసిక్లీ విమెన్ తో ప్రాబ్లం వస్తుంది, నాకు తెలుసు కదా. అంటే పాపం వాళ్ళు కాన్షియస్ గా ఉంటారు. హీరోలు ఏంటంటే గడ్డం వదిలేసి మమ్మల్ని డైరెక్టర్ చెప్పి పాపం మమ్మల్ని వదిలేస్తారు, మేము చేసుకుంటూ పోతాం. బట్ హీరోయిన్ బ్యూటీ కాన్షియస్ అన్నీ ఉంటాయి కదా. సో ఏంటి శ్రీరత్ ఎప్పుడన్నా ఇది వద్దు, ఇది బాగాలేదని అని ఉందా ఏంటి? కంపేర్ టు హీరో కొంచెం పెట్టింది. కంపేర్ టు హీరో, గర్ల్స్ ని కాన్సన్ట్రేట్ చేయడం, హీరోయిన్ కాన్సన్ట్రేట్ కొంచెం కష్టం. యాక్సెసరీస్ ఎక్కువ ఉంటాయి, అన్ని ఎక్కువ ఉంటాయి. మనకైతే అంత ఉండదు. కాకపోతే ఈసారి ఈ సినిమాలో ఏంటంటే హీరోయిన్ కన్నా హీరోయిన్ కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంటాయి. ఇద్దరు కూడా మోర్ కలర్ఫుల్ గా ఉండాలని ఫస్ట్ ఫిక్స్ అయ్యాము. ఫిక్స్ అయిన తర్వాత శ్రీరత్ అయితే ఎప్పుడు ఫస్ట్ 2 ఫోటో షూట్ చేసాం, కంఫర్ట్ గా ఉండింది. సో ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు నాకు ఇలా కావాలి, ఐ వాంట్ అండర్ ద నీస్, మై హెయిర్ ఇలా కావాలి, దిస్ బ్రైట్ కలర్ ఐ డోంట్ లైక్, దిస్ మెటీరియల్ ఐ డోంట్ లైక్ అని ఏమన్నదా? ఎప్పుడు. ఓకే, వెరీ గుడ్. అడివి శేషు గారు చెప్పండి, మీకు ఏం ఫీల్ అయ్యారు? కథ చెప్పినప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారు? మీ డైరెక్టర్ మీకు ఏం చేయించాడు? మీరు అనుకున్నారు, మీరు ఆల్రెడీ అదే మీరు దీంట్లో ఏమైనా ఆన్సర్ చేసుకో. 2 సినిమాలు డైరెక్ట్ చేసిన శేషుకి సుజిత్ ఇస్ జూనియర్, అంతే కదా? లైక్ యువర్ మోర్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఇప్పుడు సుజిత్ నీకు ఎలా అనిపించాడు? కథ చెప్తుంటే నాకు చెప్తున్నాడు ఏంటి అనిపించింది? యాక్చువల్గా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఏదైనా చెప్పు. ఫస్ట్ నాకు అన్నయ్యకి ఫ్రెండ్ సందీప్ ఉన్నారు, who's also part of the production. Sandeep, okay. So Sandeep called me and he said, bro, character undi cinema lo ante
ఓకే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. సో లేటర్ సుజిత్ని వెంట ద యూవీ ఆఫీస్. సుజిత్ని కలుస్తున్నప్పుడు భయ్యా ఒక క్యారెక్టర్ ఉంది భయ్యా అన్నాడు. అది చెప్పిన వద్ద ఇదేంటి నన్ను ఫ్రెండ్ చేస్తాడో కాంపిటీషన్ బ్రదరు నేను ఫ్రెండ్ క్యారెక్టర్లు చేయాలనుకోవట్లేదు అని యాక్చువల్లీ చెప్పబోయాను. అనుకుంటున్నాం ఇంకా ఎలా చెప్పాలి అని. సర్లే ఇంకా వచ్చాం కదా కరెక్టా మరి ఫస్ట్ వినాలి కదా ఏం చెప్పారు ఎగ్జాక్ట్లీ, అందుకని చెప్పలేదు. ఓ రోల్ ఉంది భయ్యా, బాగుంది అన్ను, ఓ రోల్ ఉంది భయ్యా, ఎగ్జాక్ట్ ఇదే వర్డ్స్. సూపర్ అని కథ స్టార్ట్ చేశాడు. మొత్తం స్క్రిప్ట్ నేను లిటరల్గా చైర్లో కూర్చొని పట్టు పట్టుకుని నవ్వాను. ఇన్ఫాక్ట్ ఫిల్మ్ చూసినప్పుడు నాకు మొత్తం లవ్ యాంగిల్ కొత్తగా అనిపించింది. బికాజ్ ఐ డోంట్ నో ఎనీ ఆఫ్ దట్. నాకు ఓన్లీ క్రైమ్ యాంగిల్ తెలుసు. సో ఆ క్రైమ్ యాంగిల్ నాకు భలే నచ్చింది. అండ్ క్యారెక్టర్ కూడా క్విస్ట్ సెంటెన్స్ బాగా నచ్చాయి. సో దట్స్ హౌ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సుజిత్లో నచ్చింది ఏంటి? నేను కొన్నిసార్లు చాలా థాట్ ప్రిపరేషన్ తోటి బ్రో ఇటు ఒక మేనరిజం ఆలోచించాను, ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, నేను చాలా ఎక్సైటెడ్ చెప్తా. బాగుందయా తర్వాత ఎప్పుడేం చేద్దాం అని మాట్లాడతాం కూడా లేదనమాట. నా మది సార్, మన మిర్చి మన యూవీ టీమ్కి సార్ అనాలా మది అనాలా ఫ్రెండ్గా మరి ఏమనాలా ఐ డోంట్ నో సార్. బట్ ఓకే మది యాజ్ వీ కాల్, మన ఎలా అనుకుంటాం. సో మనం మిర్చి చేసాం, తర్వాత రణరాజన్ చేసాం. యు ఆర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిఓపి ఫోటోగ్రాఫర్ ఇన్ ద సౌత్. ఆర్ యూ డిడ్ సైతాన్ నార్త్ ఆల్సో, యూ గోట్ అన్ అవార్డ్. మీకు అవార్డ్ వచ్చింది సైతాన్ అనే హిందీ బాలీవుడ్ ఫిల్మ్. దాంట్లో హైయెస్ట్ కాంపిటీషన్ హాలీవుడ్ కెమెరామెన్తో కూడా ఉండగా యూ గోట్ సైతాన్ అనే ఫిల్మ్కి అవార్డు వచ్చింది. మీకు బిగ్ హీరోస్ ఒక పేర్లు ఎందుకు, బట్ సూర్య ఆలయంలో ఉండగా వై యూ వాంట్ టు డూ విత్ యూవీ ప్రొడక్షన్? వాట్ మేడ్ యూ డూ అంటే ఏంటి? దే షుడ్ బి సమ్ రీజన్. అంటే రెమ్యునరేషన్ మీకు అంత ఇవ్వలేరు డెఫినెట్గా, ఎందుకంటే ఇట్స్ నాట్ అ బిగ్ బడ్జెట్. ஆக்சுவலி ரொம்ப கேஷுவலாக சொல்லணும்னா மிர்ச்சி பண்ணிட்டு இருக்கும்போது வம்சி ப்ரொமோட் தி ஸ்பெண்ட் மணி லைக் எனி திங் వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రిజల్ట్. వాట్ ఎవర్ నో వన్ నోస్ రిజల్ట్. సినిమా హిట్ అయ్యేదాకా ఆడియన్స్ చెప్పేదాకా ఎవరికి ఈ సినిమా చెప్పలేం. ఎస్ రైట్. ఉండే நாங்கள் 3 பேர் காரில் போயிட்டு இருக்கோம். ரொம்ப கேஷுவலாக சார் ஐ கேன் ஸ்பெண்ட் மோர். I said how will you earn? You are spending more. I asked, no money sir, it's not a matter, we'll earn it in the next movie. నెక్స్ట్ సినిమా మేము సంపాదించుకుంటాం కాకపోతే సినిమా బాగా రావాలి అని వంశీ ప్రోమోలు చెప్పారు. Yeah, that's what he said. And அடுத்த மூவிலையும் இதே ப்ராப்ளம் தானே வரும். If you go with again big heroes na, you have to spend money because you people love movie, not for money you're taking production. Actually I said I just gave a small idea. You can do small movies na. You gave the idea to them? I remember Vamsi, I said Madhi gave you the idea. Super. We can do small movies na. ఎందుకంటే సినిమా అంటే హై బడ్జెట్, బిగ్ ఫిల్మ్ కి ఎక్కువ బడ్జెట్ అవుతుంది. సో స్మాల్ ఫిల్మ్ లో కాంపాక్ట్ గా చేద్దాం అన్నారు. సో నెక్స్ట్ ఈ సినిమా కూడా మళ్ళీ ఇటు కొట్టారు మీరు. ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు వంశీ ప్రమోద్? Anyway I am going to do next with you only. I'll get యూవీ లైక్ ప్రమోద్, వంశీ మీకు ఇష్టం అన్నీ ఓకే. బట్ మీరు పెద్ద సినిమాలు వదిలేసుకుని రణరాజన్ ఎందుకు చేశారు? దట్స్ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. ఎందుకంటే మీకు చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు మీ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి, మీ డేట్స్ తీసుకోవాలి, ఇన్ని చాలా ఉంటాయి బ్రో. ఓకే ఎనీవే దట్స్ హౌ వి స్టార్టెడ్. Suddenly Vamsi called me, I'll bring Sujit, you just hear the script. I hear the script. Before that, I have seen all his short films. It was brilliant. All his short films were brilliant. So he knows filmmaking. Yeah. So that that made you do. And you heard the script and script kuda meek nachindi. Just hear the script. வழக்கமா எல்லாருமே இந்த படத்துல வந்து ஸ்கிரீன் பிளே சூப்பரா இருக்கு, அதுக்காக இந்த படம் வந்தாங்க. பட் நான் இந்த கதையில ஒரு சின்ன புது ஸ்டோரி புதுசா இருக்குங்கிறத பார்த்தேன். என்ன பாயிண்ட்லன்னா ఎక్కడ మీకు కొత్తది అనిపించింది? అதான் சரி, வழக்கமா ஒரு ஃபாதர் எஃபெக்ட் ஆனா சன் வில் டேக் ரிவெஞ்ச். இதுவரையும் நம்ம எதுவுமே இருக்கோம். எப்போதுமே அப்பா வந்து நோ வேணாம், அது விட்டுரு, முடிஞ்சு போச்சு, வில் லிவ் பீஸ்ஃபுல்லி ஹியர் ஆஃப்டர் அப்படின்னு தான் நார்மலி. பட் இந்த மூவில தான் அப்பாவும் சேர்ந்து ரிவெஞ்ச் பண்ணுவார். ஸோ அந்த பாயிண்ட் ரொம்ப புதுசா இருந்தது. தென் ஆஸ் இட் ஸ்கிரீன் பிளே ட்விஸ்ட் எல்லாமே Sujit is very good in screen play. And some points like what you said. இந்த பாயிண்ட்லாம் புதுசா இருந்தது. ஸோ ஐ அக்ரி, டெஃபினெட்லி அந்த மூவி வந்து ஹிட் ஆகுங்கிற எனக்கு மைண்ட்ல.
కలిసింది మిలా మిలా అనుకోని సన్నజాజి తుఫానులా. సో ప్రకాష్ గారు, వన్ మోర్. పెద్ద సినిమాలు ఇన్ని చేశారు, వదిలేసుకుని లేకపోతే ఇప్పుడు ఆయన చేసిన అన్ని హిట్లే, అన్ని పెద్ద పెద్ద సినిమాలే, పెద్ద పెద్ద సెట్లే. ఈ సందర్భంలో మీకు రణరాజ్ అనే హిట్ పెద్ద కిక్ అనిపించలేదేమో నా ఫీలింగ్. ఎందుకంటే పాపం ప్రొడ్యూసర్లు మీకు అంత పెద్ద సెట్లు వేసి డబ్బులు ఇవ్వలేదేమో అని అనిపిస్తుంది నాకు. మీకు ఏమనిపిస్తుంది? యూవీ క్రియేషన్లో వాళ్ళు పెద్ద సినిమా చేస్తున్నారా చిన్న సినిమా చేస్తున్నారా అన్నది నేను ఆలోచిస్తాను. వాళ్ళు ఏ సినిమా చేసినా దాంట్లో ఇది ఉంటుందండి. సార్ అది రియలీ థ్యాంక్స్ సార్. అది మీరు చెప్పాలి రే మొహమ్మద్ వంశీ. ఆయన అంత బిజీ ఆర్ట్ డైరెక్టర్, మీ సినిమాలో చిన్నదైనా పెద్దది చేస్తానంటున్నారు సార్. బట్ మీరు నిజంగా ఇప్పుడు ఈ సినిమా యూవీలో చేయడం అంటే శర్వా ఒక పర్సనల్ ఎమోషన్ ఉంది విక్కీతో, వంశీతో, తర్వాత ప్రమోద్, తర్వాత మేమందరూ ఓకే. బట్ ఇంత బిజీ టెక్నీషియన్స్ మీరు ఒక నార్మల్ గుడ్ కాంపాక్ట్, మేము చిన్న సినిమా తీయలేదు వీళ్ళు, బట్ గుడ్ కాంపాక్ట్ ఫిల్మ్కి మీరు స్పెండ్ చేయడం అనేది ఇట్స్ నాట్ జోక్ సార్. రియలీ ప్రొడ్యూసర్స్ షుడ్ అప్రిషియేట్ యూ డెఫినెట్లీ సార్. వికీ, సో ఓకే, నీ ఎలా శర్వా ఫ్రెండ్, మీ ఇద్దరు ఎలా క్లోజ్, నీకు శర్వా ఉంటే బాగుంటుందని ఎందుకు అనిపించింది? ఇదంతా నీ పర్సనల్ ఫీలింగ్ గా సినిమా ఆడియన్స్ మీద రుద్దుతున్నావా, లేకపోతే నీకేమన్నా సినిమా అనేది నీకు ప్యాషన్ ఉందా లేదా, అసలు ఏంటి నీ గొడవ ఏంటి? శర్వా నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్. ఓకే, ఎప్పటి నుంచి? 9th క్లాస్ నుండి. ఓకే, బట్ తన ఎనర్జీ లెవెల్స్ వీ నో యాక్చువల్లీ. ఇప్పుడు సినిమాలో చూపించడానికి మేము ఎప్పుడు చూడలేదు. మేము ఇప్పుడు జనరల్ గా వెన్ వీ హ్యాంగ్ అవుట్ తనకు తెలుసు ఎలాగా జోయల్ గా, కానీ ఆన్ స్క్రీన్ పైన ఎప్పుడు అలాగ ఉండడు. అండ్ నమ్మకం ఏంటంటే ఈ కెన్ డెఫినెట్లీ డూ ఇట్ అని ఒక చిన్న నమ్మకం ఉండేది. బట్ ద ఫైనల్ కాల్ వాస్ డైరెక్టర్స్ అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ. డెఫినెట్లీ మూవీ తను చేస్తే డెఫినెట్లీ తనకు బాగా చేయగలుగుతాడు అనే ఒక నమ్మకం నాకు ఉండిందేమో. థ్యాంక్స్ టు రైట్, యు బోత్ ఆర్ రైట్. శర్వా ఎక్కడ చూసిన శర్వా. ఓకే, రాజాతి రాజనప్ప నే రాజీ పడలేదప్ప, ఏ రోజా పడలేదప్ప, యప్ప 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 అప్పప్ప నిజముగా ఏ విలువలేదప్ప, నా గొప్పే కొంపను ముంచిందే. What happened? నిజం చెప్తే కొట్టింది. సుజిత్, నో ఇప్పుడు ఇదంతా ఓకే, శర్వా ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశాడు, అన్నీ చేశాడు. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ రైట్? సో నీకు శరత్కి ఇట్స్ యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్. ఇప్పుడు విక్కీ పార్ట్నరు, ఆల్రెడీ మిర్చిలో పార్ట్నరు, ఎవ్రీబడి ఇక్కడ బిగ్గెస్ట్ టెక్నీషియన్స్ మది అండ్ ప్రకాష్ గారు ఉన్నారు, బాస్కి చేసాడు, అడిగి చేసి ఆల్రెడీ డైరెక్టర్ కూడా చేశాడు. డైరెక్టర్ తిడితే నాకు సినిమాలు వస్తాయి, డైరెక్షన్ కూడా చేశారు. బట్ యూ టూ పీపుల్ ఆర్ మోస్ట్ వీళ్ళకంటే చాలా ఇంపార్టెంట్. సో యూ టెల్ మీ, ఫస్ట్ కథ చెప్పి వాళ్ళు కాదన్నప్పుడు ఏం ఫీల్ అయ్యావు? సెకండ్ కథ నువ్వు ఇంప్రెస్ చేయగలవు అనుకున్నావా? ఫస్ట్ రిలీజ్ అవుతుంది ఫిల్మ్ ఎలా ఉంది, నువ్వు కట్ చేసినప్పుడు ఎలా ఉంది అనేది? యూబీ ఆఫీస్కి వెళ్ళినప్పుడే నాకు ఒక జూబ్లీస్ అంత పెద్దదని తెలిసింది అనమాట. ఫస్ట్ టైం నరేష్ని ఫస్ట్ టైం అంటే లవ్ స్టోరీ కామెడీ చేసుకుని వెళ్ళాను. వెళ్ళగానే ఇంకా ఆఫీస్ చాలా పెద్దగా ఉందంటే ఎలా ఉండిందంటే ఒక రాజ్యం కలవడానికి సేనాపతులు 10 మంది కలిసి అలా పైకి వెళ్ళాలి కదా. రాజవాడు ప్రమోద వంశన్న ఫస్ట్ పైకి వెళ్ళా ఒక రూమ్లో. ఆ రూమ్ పెద్దగా ఉన్నింది, 2 మనుషులే అనమాట. సో చాలా చాలా కొంచెం భయంగా ఉన్నింది. కానీ ఇంకా స్టోరీ చెప్పాను, ఫస్ట్ స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్పగానే మొత్తం విన్నారనమాట. అంటే వంశన్ ఏంటంటే ఏ డెసిషన్ అంటే మైండ్లో తెలుసా, వంశనకి అంత క్లారిటీ ఎవరికి ఉండదు, చాలా క్లారిటీగా ఉంటారు. సో ఏ టక్కని చెప్పేశారనమాట, ఆలోచించి చెప్తారనమాట చాలా. సో ఫస్ట్ టైం చెప్పారనమాట. నేను స్టోరీ చెప్పగానే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంత లేదన్నారనమాట. అలానే అనేసరికి నాకు జనరల్గా సెకండ్ హాఫ్ అక్కడికి వెళ్ళేదాన్ని. ఇంకా అక్కడికి వెళ్ళలేదు, సెకండ్ హాఫ్ బాగాలేదు అనేసరికి డైరెక్టర్ చెప్పేశారు బాగాలేదని. అంటే వంశం డైరెక్ట్ చెప్పేస్తారు అనమాట. ఆడు ఫీల్ అవుతాడు, పాప ఎక్కడో అనంతపూర్ నుంచి వచ్చి కష్టపడి వచ్చాడు, అవన్నీ ఉండదు, బాగాలేదంతే చెప్పేసాడు అంతే. చెప్పేసరికి అలా బయటకు వచ్చాను, ఆలోచిస్తున్నాను. అంటే నేను వంశంతో కూడా రీసెంట్గా మాడుతున్నప్పుడు అన్న నేను ఎందుకు నేను కథ ఎప్పుడు మీకు ఏం నచ్చింది అంటే,
నేను వెంటనే నేను కథ చెప్పగానే నాకు నచ్చలేను కానీ నేను ఎందుకు నచ్చలేని వెళ్ళాను అనమాట ఇంటికి. ఎందుకు నచ్చదు ఎందుకు నచ్చదు అని చెప్పి దాన్ని ఇంకో రాసుకునేవాను అనమాట. అలాగే నేను లిటరల్గా ఎన్నిసార్లు వెళ్ళింటే ఇప్పుడు ఏదో అందరూ ఆఫర్ ఈజీగా వచ్చేసి న్యూ క్రియేషన్స్తో, లేదంటే వాళ్ళు ఏదో ఊరికే వినేసారు కథ, లేదంటే మా బంధువులను, లేకుంటే నాకు డబ్బులు ఎక్కున్నాను చాలా మంది అనుకుంటారు కాబట్టి చెప్దాం అనుకున్నాను. ఎక్కడే కానీ వాళ్ళు కేవలం కథకి ఇంపార్టెంట్ ఇచ్చే మనుషులను, అంటే ఎవరో తెలుసుకోవాలనో అది ఏముండదు అసలు నాకు ఎవరు తెలియదు ఫస్ట్ టైం వెళ్ళడే. అటు నాకు లిటరల్గా ఎన్నో రోజులు మాకు ఆఫీస్కి వెళ్ళడానికి కూడా నాకు పెట్రోల్ కూడా డబ్బులు లేకుండా అంత దారుణంగా ఉండింది. సో నేను వెళ్ళేవాడిని, ఏంటంటే నాకు నమ్మకం ఉందన్నమాట. ఎందుకంటే కొంతమంది మనుషులు చూస్తే నమ్మేస్తాను, అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రమోదన వంశం చూస్తే వీళ్ళు కథ కన్నా ఏంటంటే మనుషులకు వాల్యూ ఇచ్చేవాళ్ళనమాట ఎక్కువ. సో ఆ కథ నేను తిరిగాను 4-5 minutes తిరిగాను, కథ ఓకే అయిపోయింది. ఒకసారి సెకండ్ హాఫ్ అనేసరికి ఒకసారి సెకండ్ హాఫ్ మొత్తం మార్చేసా. అప్పుడు ప్రమోదన్ ఒక మాట అన్నాడు, నువ్వు బౌండరీలు పెట్టుకోకు, నువ్వు రాసేయి, నీకు ఏమనిపిస్తుంది రాసే అన్నారు అనమాట. మేము ఉన్నాం కదా నెక్స్ట్ వాళ్ళు ఇద్దాం అంటే బౌండరీ వదిలేసి రాసేసాను. ఆంధ్రప్రదేశ్ వదిలేసి పంజాబ్కి వెళ్ళిపోయా. సో రాసేసరికి కథ చెప్పగానే నాకు చెప్పారు చాలా బాగుంది డైరెక్టర్, ఈ కథ ఏ కథ తెలియదు కానీ ఇతనైతే చాలా టాలెంటెడ్ అని చెప్పారు ఫస్ట్ నాకు వాళ్ళిద్దరు అనే కథ అన్నారు. చాలా ఆనందం వేస్తుంది. బైక్ తీసుకుంటే యూరేకా కస్టమర్స్ పాటలు వినుకుంటే హ్యాపీగా వెళ్తున్నా, ఫోన్ వచ్చింది అనమాట ఫంక్షన్ అది, ఈ కథ చాలా బాగుందిరా, కొంచెం లావిష్గా చేద్దాం దీన్ని, సెకండ్ కథకి వేద్దాం, కొంచెం మన ఇంకైనా వెరైటీ స్క్రిప్ట్ ఏమన్నా చేద్దాం అంటే ఒక్క సెకండ్ కష్టపడి వీళ్ళు ఒకడేమో నవ్వడం ఒకడేమో ఏదో చెప్తాడు. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకో కథ చెప్పాలా, అప్పటికి 5 years అయిందా 6 years అయిందా అప్పుడు ఇండస్ట్రీకి వచ్చి? నేనా అప్పటికి వచ్చి అంటే నేను ఒక 17 years అప్పుడు వచ్చాను. అంటే సో ఆబ్వియస్లీ నాకు ఒక 7 years ఏంటది. 7 years. సో అక్కడే ఒక రోడ్ మీద అలానే కూర్చున్నాను అనమాట. లిటరల్గా 6 hours అక్కడే కూర్చున్నాను అన్న. ఏం చేయాలి ఇప్పుడు నాకు అర్థం కాలేదన్న. అంటే అది రాశాను ఇప్పుడు, కానీ ఒకటి సూపర్ థింగ్ అంటే నా మైండ్లో అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఎవరైనా చేస్తారు, షార్ట్ ఫిల్మ్స్ అని నచ్చుతుంటే మిర్చి సినిమా లాంటి చేసిన వాళ్ళలో నాకు మైండ్ సెట్ సింక్ అయిపోయింది బేసికల్ ఎక్కువ. ఈ రన్ రాజర్ అని అందరూ అంటే ఇప్పుడు మది గారు అన్నారు ఏంటంటే నాకు నాన్న రివెంజ్ తీసుకునే పాయింట్ నచ్చింది అంటే నాకు ఇంతవరకు ఆ పాయింట్ ఎప్పుడు ఆలోచించలేదు. నేను ఫస్ట్ టైం వింటున్నా ఆ పాయింట్. నేను ఈ కథని రన్ రాజర్ని 4.5 రోజులు రాశాను. 4.5 days మొత్తం స్క్రీన్ మీద రాశాను. 4.5 days రాశాను. నరేష్ చెప్పేటప్పుడు కూడా చాలా రోజు రాస్తానని చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఫస్ట్ రాగానే ఆఫీస్ రాగానే వంశం కూర్చొని రే అంత తొందరగా ఎందుకు వచ్చి టైం తీసుకోరా 2 నెలలు తీసుకోరా అంటే అమ్మ 2 నెలలు తీసుకుని ఇంకో డైరెక్టర్ వచ్చాడు. సో నాకు అదే ఎక్కువ, అంటే నాకు తెలుసు ఇంకా 2 సినిమాలు ఉన్నాయండి లైన్లో, మనం కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా వచ్చేస్తాయి సినిమాలు. ఇక్కడ ఇండస్ట్రీనే కదన్నా, ఎందుకంటే సినిమా ఇంపార్టెంట్, సినిమాలు చేస్తూ ఉండాలి, కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్. అట్ ద సేమ్ టైం మనం చేయగలిగితే నమ్మకం ఉన్నప్పుడు ఆ కసి ఉంది, ఆ కసి 4 రోజులు రాసాను చెప్పేసాను, ఫస్ట్ టైం ఓకే అయిపోయింది కథ. అనగనగా అమ్మాయుందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా, ఎత్తడంటి నడుము పిల్ల బుద్ధడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా, ఏగాగ్రా చోలి వేసుకున్న ఆగ్రా తాజుదానురా, బుజిమా 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 రంగేళి బుజిమా 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 దీవాళి. మీరు అసలు షూటింగ్ స్పాట్కి ఒకసారి కూడా రాలా? వచ్చాను. అదే కంప్లీట్ చేయండి క్వశ్చన్. మీరు బాహుబలి సెట్ నుంచి గ్యాప్ తీసుకుని అంత బిజీ స్కెడ్యూల్లో మేము గోవాలో షూట్ చేస్తుండే వచ్చారు ఒక 2 days కానీ, బట్ 1 day ఉండి వెళ్ళిపోయారు. వచ్చి మా అందరినీ కలిసారు, మనందరం ఈవినింగ్ కలిసాం. మీకు మా అందరినీ కలిసినప్పుడు అసలు వీళ్ళు ఏంటి కరెక్ట్గా తీస్తున్నారా ఏంటి, అసలు వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని చూడటానికి వచ్చారా, లేకపోతే ఎందుకు వచ్చారు మీరు అసలు? అంటే లేదో తీసేస్తున్నారు, చాలా బాగా తీసేస్తున్నారు, అది ఇది మాడేసుకుంటున్నారు, ఏంటి ఎలా ఉంది ఇక్కడ మది ఉన్నారు, రాజు మాస్టర్ బాగా క్లోజ్, చూద్దామని వచ్చా. చూద్దామా లేదా పొద్దున్న గోవా నుండి మళ్ళీ షూటింగ్ ఏం చూద్దామని అనుకున్నా, కానీ ఒకసారి ఒక 1 hour చూసి వెళ్దాం అనుకున్నా. అంటే ఇప్పుడు నేను రాగానే చూసేసి ఇది బాగాలేదు చెప్పే అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. చూద్దాం అనుకున్నా కానీ వెంటనే మా గురుగారు ఫోన్ చేశారు కదా, రాజమౌళి గారు, నెక్స్ట్ డే షూటింగ్ ఉంది రా అంటే రాత్రి ఫ్లైట్ లేవు ఢిల్లీ అని చెప్పాల్సి వచ్చింది. ఆఖరికి పొద్దున్న లేచి షూటింగ్ ఇలా వెళ్దాం వెళ్ళినప్పుడు టైం కూడా లేదు, మళ్ళీ వెళ్ళి ఫ్లైట్ ఎక్కి దిగా. సో యాక్చువల్లీ మిమ్మల్ని చూద్దామని రాలేదు, సరదాగా మీతో కూడా ఎంజాయ్ చేద్దాం వచ్చాను. వస్తావా వస్తావా నా తోడే వస్తావా, ఇస్తావా ఇస్తావా నీ చెయ్యందిస్తావా, నా 2 కళ్ళతో ఈ లోకం చూస్తావా. Shanti Om Shanti, Choro Kanki my feeling for the day, right now. Shanti Om Shanti, Choro Kanki my feeling for the day, right now. అండ్ ఇంకోటన్నా నాకు మోస్ట్ అమేజింగ్ థింగ్, మేము ఫస్ట్ డే మార్నింగ్ షో అయిన తర్వాత
మీ గెస్ట్ హౌస్కి వచ్చాం. ఆ రోజు మీరు అంత ఎక్సైటెడ్గా అసలు అంటే అంత ఎమోషనల్గా అసలు ఏంటి కారణం ఏంటి? వై వర్ యూ సో హ్యాపీ? అసలు ఏంటి మీకు మూవీకి దీనికి అసలు ఏంటి సంబంధం? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మన ఇద్దరం చాలాసార్లు కూర్చున్నాం. సో నువ్వు ఎప్పుడు ఏం ఆడతావు, నా ఫ్రెండ్కి హిట్ రావాలి, విక్కీకి రావాలి అని నువ్వు ఎలా ఉంటుంది? హౌ డూ యూ ఫీల్ ఇట్? అంటే నువ్వు ఆల్మోస్ట్ నీకు 2-3 సార్లు టీయర్స్ వచ్చినాయి విక్కీ గురించి నువ్వు ఆడేటప్పుడు. నా ఫ్రెండ్కి డబ్బులు పోకూడదన్నా, నాకేమైనా పర్లేదు అని నువ్వు తెలియకుండా 100 సార్లు అన్నావు. సో నాకు నీకు ఎలా విక్కో నాకు వంశీ ప్రమోద్ అలాగే. ఇట్స్ అన్ ఎమోషనల్ ఫిల్మ్ ఫర్ మీ. అంటే మిర్చి మేము ఉన్నాం, అన్నీ చేసాం. ఇది నేను లేకుండా వాళ్ళు ఇట్స్ గోయింగ్ దేర్. నేను బాహుబలి చేస్తున్నా, వాళ్ళు వేరే చేస్తున్నా. అంటే ఇట్స్ పర్సనలీ ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. ఇట్స్ మై అంటే చెప్పలేను, అది నీకే అర్థమవుతుంది. విక్కీ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే కాంపాక్ట్గా తీస్తున్నారు, కొత్త డైరెక్టర్ని బట్టి చేశారు. శర్వ ఎప్పుడు అదే అండర్ ప్లే చేసాడు, ఇప్పుడు యాక్టివ్గా ట్రై చేస్తున్నాడు. దే వర్కింగ్ సో హార్డ్. వంశీ కొన్ని 50-70 సార్లు విన్నాడు, ప్రమోద్ 100 సార్లు విన్నాడు. ఇంత కష్టపడి ఇట్స్ అ పర్సనల్ ఎమోషన్ అంతే, నా ఫ్రెండ్స్ హిట్ కొట్టాలని. అండ్ సార్ మన ఇద్దరం కూర్చున్నప్పుడు నువ్వు అన్న జాడితే బాగుంటుందా అని ఇట్స్ అంటే మది కానీ ప్రకాష్ గారి అంత ఇంత బిగ్ టెక్నీషియన్స్ వర్క్ చేసి రాజు మాస్టర్ ఆయన పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక డాన్సెస్తో మాట్లాడి వీళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు ప్రభాస్, వీళ్ళకి చెప్పు ప్రభాస్, వీళ్ళు తగ్గించండి అంటే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేస్తున్నారు, మీరందరూ వర్క్ చేస్తున్నారు. అంటే ఎవ్రీబడి వాంట్ దిస్ ఫిల్మ్ టు రన్ అండ్ ఎవ్రీబడి పర్సనల్గా కనెక్ట్ అయ్యి చేశారు. అండ్ ఇట్స్ మై ఫ్రెండ్స్ ఫిల్మ్. అండ్ దాంట్లో అందరూ మంచోళ్ళు. నువ్వు ఎంత చేసావు ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో చెప్పాను. మది ప్రకాష్ గారు, రాజు మాస్టర్ అంత బిజీ ఉండి ఆయన 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు చేయరు. మాస్టర్ మీరు చేయండి మాస్టర్ అని చెప్పగానే సరే అని చెప్పి ఆయన ఉండి ఆయన 4 సార్లు చేయడం అనేది ఆయన చేసి ఉంటారు, ఎప్పుడో చేసి ఉంటారు 10 years బ్యాక్. సో ఎవ్రీబడి వాంట్ దిస్ ఫిల్మ్ టు రన్. ఎమోషనల్లీ కనెక్షన్ ఫిల్మ్. సో అందుకే నేను ఎమోషనల్ అయిపోయాను. పేరు రాజా, భూమి పుట్టినోడు పుట్టాడు, పాపం బ్రెయిన్ ఇంకా అక్కడే ఉండిపోయింది. మనం థమ్స్అప్ తాగినంత సేపు పడదు వీడికి బ్రేకప్ అవడానికి. సుజిత్, వాట్ డిడ్ యు డ్రీమ్ అంటే నేనంటే ఈ కథ ఏంటంటే అనుకున్నాను జస్ట్ ఇలా అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి. పర్టికులర్గా నేను ఇలా స్టోరీ నాకు ఇప్పుడు ఫాదర్ అండ్ యాక్చువల్ 2 పేరు రివెంజ్, ఇన్ ద ఫాదర్ అండ్ ద ఫాదర్ రివెంజ్. నేను రాసుకున్న కథలో లాస్ట్ పుట్టిన పాయింట్ అదే అనమాట. అసలు నా పాయింటే కదా అది. సో నేను కథ ఎలా రాసుకుంటే సీన్గా రాసుకుంటాను అనమాట. సో ఓపెనింగ్ సీన్ ఇలాగా హీరో ఓపెనింగ్ సీన్ వెళ్తుంది. ఇప్పుడు ఇంటర్వెల్ ట్విస్ట్. కథ ఎప్పుడెప్పుడు మా అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్తుంది సినిమా కిక్ రాట అన్న అన్నాడు అనమాట. అనగానే హీరో కిడ్నాపర్ అన్న, అసలు కాదు కిడ్నాపర్ అన్న, సూపర్ ఉంది పాయింట్ అన్నాడు, రాసే అన్న అయిపోయి. సో అలాగే వచ్చాడనమాట. హీరో కిడ్నాపర్ అయిపోయాడు, బాగానే ఉంది, ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ సినిమాలో కావాలి కదా అనుకో. సో ఎవరైనా నీకు ఒక క్యారెక్టర్ కావాలి కదా, అంతే కదా, ఒకటి రాసు క్యారెక్టర్ అనమాట. అనగానే నయీం క్యారెక్టర్ రాశాను. సో అడిశేష్ గారు చేశారు. సో వీళ్ళిద్దరిని కలిపేసాను లాస్ట్కి. అంటే ఇప్పుడు ఎవరికి ఒక రివెంజ్ పెట్టాలి కదా, అంటే హీరోకి పెడితే రెగ్యులర్ అయిపోతుంది, నాన్నకి పెడతాను అయిపోయి రాశాను. సో అంటే ఈ కథని ఇలా రాశాను. కథ రాసి నేను రాసినప్పుడు అంత ఎగ్జైట్ అవ్వలేదు. వంశానికి నచ్చిన తర్వాత నేను ఎగ్జైట్ అయ్యా. సో ఈ కథ బాగుంది. Kirat, as Sujit, it's an emotional first film, and this is an emotional film for you also, or it's like just a normal film. Anything is fine. It's a professionally, or it's this film ఈ సినిమానికి ఎవరైనా వర్కౌట్ అవ్వాలి, or తెలుగు ఏంటి, how will it work, it should work. What is the feeling when you got an offer? What is the complete picture of this film? Firstly, I mean, I never imagined myself to come down here and to even think that I could be a part of this. Even when I was flying down, all I knew that it was a very big production house and మీరు చాలా పెద్ద ప్రొడక్షన్ అంట. It feels very, very great on the outside, but internally it's definitely very scary. It's nervousing when, especially when you're not from here, and the language. But just generally, as an actor, when it's your first, it's that feeling. So I can't express it, but it's like in confusion. Yeah. Will it work? Will it not work? People will like me or not? Am I doing right or wrong? It's in a confusion state or like that, or it's like... I was blank. Honestly, I was just blank. And to work with, an experienced actor like Sharvanand, genuinely,
Even even Sujit, this is his first film, but I can't explain this film and what it means to me because it's given me a chance to do what I dreamt of doing, and I don't know. I am just very, very thankful to our producers and our director. It is confused, but finally it's amazing. Yeah. So I heard like you don't know Telugu, but the way you sang the songs, lyrics, perfect lip sync. Sujit and all, they used to tell me, Shirath works hard. I think after shoot she goes and practices lyric. The lip sync was perfect. There's not even a word like no one can find out. No, after she shoot, did a hard work and every day she'll learn after shoot na she will do the next day lyric. She's అది మాత్రం perfect నాకు in షాక్ her అన్న. work. ఇప్పుడు బాంబేలో హిందీ అంటే అసలు తెలుగు సంబంధం లేనిది వచ్చి ఎమోషన్తో డైలాగ్ చెప్పడం అంటే నిజంగా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు హర్ డే వన్ నుంచి. so you have some personal emotion. You want to do something. It shows on the film. So you want to tell that to the audience, or it's okay? It was the biggest challenge that I've ever faced. I mean, of course, we know of actresses who come and who you know learn the different languages, but this was the first time that I was experiencing it. But I knew that for me to prove myself, I had to challenge myself, and that's the only way that I'll grow emotionally as an actor. You know, just take every day as it comes and make the most of it. Be honest, work hard, and not care about the result. I think otherwise everything else just follows. మెరిసింది మిలమిల పరసంత మురిసింది కిల కిల అనుకోని సన్నజాజి తుఫానుల కలిసింది ఓనన్ని వేల నా సిండ్రల మెహు మెహు అంటూ ప్రేమ రాతో వస్తుందిలా యాహూ యాహూ అరణిజమయ్యింది దీపి కల్లా. బాస్కి నీకు ప్రమోద్కున్న రిలేషన్ చెప్పా, ఐ మీన్ అబౌట్ సినిమా. అంటే ఫ్రెండ్స్ అని కాదు, ఫ్రాంక్లీ నిజంగా ఫ్రెండ్స్ అని కాదు, ఒకటి ఏమి కాదు, ఫ్రాంక్లీ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రమో అన్నారు బాస్కి మిర్చిలో మనకి హీరో బాగున్నాడు, బాగుందని వచ్చింది, దీంట్లో అసలు శర్వ ఎక్స్ట్రీమ్లీ బాగుండాలి. ఇప్పుడు నన్ను డామినేట్ చేయాలని చెప్పాడు. మనం ఆడుకుందాం. ఏంటి శర్వ కరెక్టా డామినేట్ చేశారా? మిమ్మల్ని ఎక్కడ డామినేట్ బాస్కి డ్రెస్ అదిరిపోవాలి, సినిమాల్లో హీరో తప్ప ఎవరో కనపడకూడదు, హీరో అదిరిపోవాలి, హీరోయిన్ అదిరిపోవాలి. కానీ చిన్న సినిమా అది, మిర్చి సినిమా కాదు, బిల్లు మాత్రం కొంచెం కంట్రోల్. అదేంటన్నా సినిమా అదిరిపోవాలి, హీరో మిర్చి కన్నా వేరే లెవెల్లో ఉండాలి, మరి డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఎలా అన్నాడు. Fujiyama, landu belinde, yakiya repama, hogaya hangama, dimma tirgi bomma, pulda ayinde. La 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 lucky chance, la 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 lovely trance, Pilani relatives, nagalu gangnam dance. Boom boom it's crazy time, boom boom it's cozy time, boom boom and mercy time. One more time, one more time. శర్వ డాన్స్ రాదంటాడు, వాట్ మీరేమంటారు? ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. Actually, dance master should say that. What do you feel? You know, if it's like okay, average, good, or he can be better. He was very scared once the dance started. We used to keep talking about it, and he used to keep saying, "Oh God," especially because you know, if you have rehearsals, then for anyone, even if you are a dancer, you need rehearsals. You know. But with Raju Master's spontaneity, we didn't have that. So he was very scared. All his tensions are probably before he walks on. But once he walks on the set, and when the director says action, he transforms. You know, nobody who's seen this film will imagine that he cannot dance. He actually comes across as a dancer. Basically, Raju Master manage చేశారు. No. See, yeah, Raju Master manage చేస్తారు. He's a very good technician. But నాకు కూడా అనిపించింది నువ్వు చాలా మంచి డాన్సర్, ఎందుకు భయపడుతున్నావు అనిపించింది. క్యారెక్టర్ వన్ బుజ్జిమా సాంగ్ లో గ్రేస్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రేస్, రైట్? యు విల్ నో బెటర్. మీకు తెలుసు, షీ ఇస్ డాన్స్ మాస్టర్ కాబట్టి యు విల్ నో బెటర్. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా, కొత్తడంటి నడుము పిల్ల బుత్తడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా, గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా, బుజిమా 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 రంగేడి బుజిమా బుజిమా బుజిమా
మది మామూలుగా ఇది మిర్చి ఫస్ట్ రాగానే మది ఎవరో తెలియదు మీరు తమిళనాడు నుంచి వచ్చారు, బట్ మిర్చి రిలీజ్ అవగానే టీజర్తోనే దినో. నాకు రణరాజరంలో మీకు అంత సెట్ వర్క్ మీకు ఏం ఇవ్వలేదు డెఫినెట్గా. సో బట్ నాకు మిర్చి కంటే నాకు 2 షార్ట్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. దానికంటే చాలా బాగా నచ్చింది ఆల్రెడీ మీకు చెప్పాను. ఓం శాంతి ఓంలో పింక్ కలర్ ఒకటి, శరత్ కపూర్ పార్లర్లో కూర్చుంటుంది. నాకు పర్సనల్గా అనిపించింది. ఐ డోంట్ నో ఆడియన్స్కి ఏం నచ్చిందో. పింక్ కలర్ నేను ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం ఏ సినిమాలో చూడలే. అండ్ పార్లర్లో లైటింగ్ కూడా యూ డెంట్ యూజ్, ఐ థింక్ நேச்சுரல் லைட் வாடினட்டு. தட் வாஸ் அந்த நேச்சுரல் லைட்டை நான் யூட்டிலைஸ் பண்ணிக்கிட்டேன் பார்லரில் பொறுத்தவரைக்கும். ஏன்னா தி டெக்கரேட்டர் லைக் தட் வழக்கமாக வந்து கலர் டெம்பரேச்சர் மாற்றி வேறு பல்ப் போட்டு எடுப்பாங்க. பட் ஐ யூஸ்டு சேம் திங். ஹைதராபாத் சிட்டியில் சுற்றுறாங்க, என்னென்ன ஈவெண்ட்ஸ் நடக்குதுங்கிறது. ஹைதராபாத் சிட்டி வந்து இதுக்கு முன்னாடி பல படங்களில் நிறைய காமிச்சிருக்காங்க. ஸோ ஹைதராபாத் சிட்டியை அந்த மூமெண்ட் ஹைதராபாத்தை எப்படி ட்ரீமாக கட்டுறது இல்லை வேற ஒன்றா கட்டுறதுங்கிறது. ஸோ அதுதான் கான்செப்ட் வந்தது. ஸோ அதுக்கு நான் வந்து ஆக்சுவலாக ஐ ட்ரைட். సూపర్ సంథింగ్ న్యూ లైటింగ్. ఇప్పుడు பின்னாடி திட்டுவாங்களா பிரைஸ் பண்ணுவாங்களா தெரியல, பட் ஐ ட்ரைட். இட் வாஸ் ஒர்க் அவுட். జిబ్రాన్ గురించి చెప్పండి. అంటే ఈరోజు నిజంగా ఓపెనింగ్స్ ఎంత బాగున్నాయి అంటే డెఫినెట్గా జిబ్రాన్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది అన్న. అంటే బుజ్జిమా సాంగ్ కోసం రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు. అంటే నాకు వచ్చి అన్న మేము ఈ సాంగ్స్ కోసం సినిమాకి వెళ్తున్నాం, బుజ్జిమా చూడటానికి 2వ సారి వెళ్తున్నాం 3వ సారి వెళ్తున్నాం అని చాలా మంది అంటున్నారు. సో ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు బుజ్జిమా సాంగ్ చూడగానే టీజర్ చూసి అందరూ ఒకసారి చూడాలి ఈ సాంగ్ అని అంటున్నారు. Shirath, what is your favorite song? Currently, Shanti Om Shanti. Yeah. Madi? Vaddantana. Vaddantuni. I'm in love. I'm in love song. Seshu? అంటే నేను బేసిక్ నేను క్లాస్ అనుకుంటాను, బట్ ఐ ఎంజాయ్డ్ బుజ్జిమా బేసిక్. ఓకే. Shirath, నీ ఫేవరెట్ సాంగ్? నీకు అన్ని నచ్చుతాయి. రాజేంద్ర చెప్ప అన్ని ఇస్తాయి. నీకు రాజేంద్ర రాజా ఇష్టమా? తప్పని నచ్చుతాయి. నాకు ఫేవరెట్ సాంగ్ అంటే ఐఎమ్ ఇన్ లవ్. సేమ్ Shirath నాది సేమ్. ఏంటది వద్దంటునే సాంగ్ నా ఫేవరెట్. అన్నీ నాకు చాలా ఇష్టం. అండ్ ఓం శాంతి ఓం, కోమ కోమ అండ్ రాజాది రాజాలో ఐ లైక్ దట్ ఇన్స్ట్రుమెంటేషన్ చాలా ఇష్టం. సో అందరి టీం అందరికి చాలా హ్యాపీనెస్. ఎందుకంటే నేను కొత్తనైనా సరే మధ్యలో తీసుకొచ్చి స్క్రిప్ట్ నచ్చి, అంటే ఎవరైనా సరే వేణు గారు కో డైరెక్టర్ అయినా సరే, అశోక్ అయినా సరే, థియేటికల్ ట్రైల్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం చూసి విజయ్ అయినా సరే 30 షార్ట్ ఫిల్మ్ చేసావు. మేము తీసిన 2వ సినిమా కొత్త వాళ్ళు మేము. సో నువ్వు అంత ప్రొడ్యూసర్స్ చూసి భయపడ్డారంట. 30 షార్ట్ సీనియర్ అక్కడ మాకు 2వ సినిమా సీనియర్ అంట. నీకంటే సీనియర్ అడిగేసి. బేసిక్గా ప్రొఫెషనల్గా నేను స్టార్ట్ అయ్యాను, కానీ ఎక్కడో పర్సనల్గా తీసుకున్నాను ఫిల్మ్ని. అండ్ ఈరోజు నేను మా అన్నయ్య సాయి కిరణ్ రెడ్డి, హీజ్ ఆల్సో డైరెక్టర్ సినిమాల్లో. అండ్ నేను లాస్ట్ 20 minutes రిలీజ్కి 1 day ముందర చూసినప్పుడు అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య ఈ సినిమా ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని చెప్పి, అది నా పర్సనల్ ఫీలింగ్ వలన అండ్ సినిమాలో క్రియేటివిటీ చూసి మాట్లాడాను. సో ఈరోజు నేను సినిమా సక్సెస్ అయిందనో లేకపోతే మనం అందరం ఒక పాజిటివ్ మూడ్లో ఉన్నాం కాబట్టి అంటలేదు, కానీ ఆ క్రియేటివిటీ అండ్ ఆత్మీయత, ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండ్ నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను కాబట్టి ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. Shirath, one last question. Next cinema, you have an option. You have 3 options. 3 people are sitting in front of you. Please, Shirath. 1, 2 producers are sitting, Vamshi and Pramod, with different director, different hero. And here Serva is sitting with different director, different producer. Here director is sitting with a different producer and a different director. So they're like, Shirath, please give me one option. Please just say yes to me. And all 3 people are asking. You don't have an option. You just have 30 days dates. You can give for one film. ఒకటే ఫిల్మ్ చేయగలవు. 30 days ఉంది, ముగ్గురు ప్రొడ్యూసర్, అదే ప్రొడ్యూసర్, డైరెక్టర్ విడివిడిగా అడిగి నేను టార్చర్ పెట్టేస్తాను.
So you don't have much time. Please tell us what you going to do. I'll pull Sujit out, I'll pull Sharva out, I'll pull the producers out. And I'll say, no. And I'll say, They don't like each other. They hate each other. How? For that point. I'll ask them to make Run Raja Run Part 2. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్స్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను. మా హీరోని పెట్టుకుని బెంజ్ లేదా BMW లేకుండా చిన్న నానో కార్ ఇచ్చి వాళ్ళు కూర్చోమని దాని మీద సీన్లు చేస్తే ఎలా? మాకెంత టార్చర్గా ఉంటుంది నేను మా హీరో. యాక్చువల్గా నానో వద్దు, ఏదైనా మంచి కార్ పెట్టుకుందాం అని అంటే వేరే కార్ ఆటోలాగా ఉండదని చెప్పి ఆటో లాంటి కార్ కావాలన్నా అంటే అది క్యూట్ గా ఉంటుందని. బట్ థ్యాంక్స్ టు యూ అన్న, బికాస్ అవును నాకు ఇంటర్వ్యూలు అంటేనే భయం, మళ్ళీ వీళ్ళు వచ్చి నన్ను చేయమన్నారు, సార్ తప్పలేదు. అది యాక్చువల్లీ సీరియస్గా అంటే ఎందుకంటేనా సినిమా రిలీజ్ అయ్యి ఫ్రైడే రిలీజ్ అయిందన్నా ట్విట్టర్లో ఎవరు పెడుతున్నారు రోజు ఏంటంటే రన్ రాజా ట్రెండ్ సెట్ చేస్తాను అనమాట. ఏంటంటే రోజు రన్ రాజన్ హై అయింది అంటే ఇండియా మొత్తం డిస్కస్ చేసే టాపిక్స్లో ఇండియా మొత్తంలో 4th ప్లేస్ రన్ రాజన్ ఉంది. హైదరాబాద్లో ఫస్ట్ వచ్చేస్తుంది ఊరుకునే. ఒకటి అడిగా అంటే ఎందుకు రన్ రాజాకి ఇంత ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది ఇదిగా. సో కరెక్ట్గా నేను డ్రాప్ అవుతున్నాను అనుకుంటే కరెక్ట్గా ప్రభాస్ అన్న టీంతో ఇంటర్వ్యూ చేస్తాను సరికి అలా పీక్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటేనా ఈ సినిమాకి చాలా వరకు ఏంటంటే మీ ఫ్యాన్స్ కూడా చాలా వరకు సొంత సినిమాలాగా ఫీల్ అయ్యి సంధ్యా థియేటర్లో క్రాకర్స్ బ్యానర్స్ పెట్టి మీ సినిమాకి ఎంత సెలబ్రేషన్ ఉంటుందో అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేసి తీసుకొచ్చారన్న. అండ్ మీకు మీ ఫ్యాన్స్ అసలు హ్యాట్స్ ఆఫ్ అన్న, అసలు అమేజింగ్ అసలు. ఎందుకంటే అసలు చెప్పాలని అండ్ ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయడానికి నేనున్నా అని వచ్చి చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అన్న. యువర్ ఫ్యామిలీ బ్రో. To everyone who's watching, firstly, thank you for all the appreciation, all the support. I think the reason why we're here today is because of you. You've genuinely got a smile to all our faces. So thank you for everything. And for those who haven't watched the film, please go ahead, please watch it, and I'm sure you all will come out not disappointed. And watch it only in theaters. Please kill piracy. And ఈ రోజు మీ అందరూ ఎంత ఆనందంగా ఉండటానికి కారణం మీరు. అండ్ చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ ఎ క్లీన్ ఫిలిం. ఎక్కడ ఒక వల్గర్ మూమెంట్ కానీ వల్గర్ డైలాగ్ కానీ ఉండదు. ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే ఫిల్మ్. సో ప్లీజ్ ఎంజాయ్ రన్ రాజా రన్.